అంటే పెళ్లి చేసుకుంటారా? నేను చాలా ఇష్టపడుతున్నాను. దీనితో గడపాలనుకుంటున్నాను. ఇంట్లో పంపిస్తే కొద్దిగా పక్కన పడుతున్న మనుషులు వేరే ఉంటారు. వాళ్ళని రండి. ప్రశ్న ఈ జీవితంలో నాకు కాలు పూర్వ తాకదు. క్యారెక్టర్ మార్చేయగలను. వాళ్ళ వద్ద జరిగి చాలా సిద్ధపడ్డారు తప్ప నేను అది బసా వస్తూ పెడతాను. చూడు, ఆట బాగా కాదు అబ్బాయి చొక్కడితో ప్రోత్సహిస్తూ వస్తాను. ఏంటి సంస్కారం? మనిషి వదులుకుంటా మౌనంగా తప్పులు నేర్చుకున్నాను. ఈ వయసులో పని ఉండాలి అది బాగుంటుంది. శిరీష్ ఒకసారి చూస్తానండి. నేను కృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరు? అంత అర్థం ఉంటుంది మీరు. అదే కదండి. లేకపోతే ఏంటండి? డైరెక్ట్ హాస్పిటల్ ఫోన్ చేసి పేరు చెప్పకుండా నేను మీ ఫ్యామిలీ యూజ్ చేస్తున్నారు. మీకు పని లేదా? ఉందండి. పవర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వర్గా పనిచేస్తున్నాను. మంచిది. ఇలా డైరెక్ట్ హాస్పిటల్ ఫోన్ చేయడం మానేసి అదే పనికి కంటిన్యూ చేయండి. జీవితంలో పైకి వస్తారు. చూస్తే నమస్తే మేడం, నా పేరు భాస్కర్. ఇన్నాళ్ళు మిమ్మల్ని టెలిఫోన్లో విసిగించింది నేను. కారణం మిమ్మల్ని టీచ్ చేయాలి కాదు, మీ అనుగ్రహం పొందాలి. మన కాలేజ్ ఫంక్షన్లో మీ పాట ఉన్నాక నాలో ఎక్కడిని ఆనందం కలిగి వచ్చింది. మీరు తోడుతే ఈ ప్రపంచాన్ని జయించగలన్న నమ్మకం కలిగింది. శిరీష్ గారు, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వేయిస్తున్నాను. నా ప్రేమను ఈరోజు సాయంత్రంలో రాలేదంటే వ్యాపారంలో ప్రేమ విఫలమైన యువకులు అని నాకు కనులు